ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి, సొంత ఇల్లు ఉండదు ఆడపిల్లలకి ఎప్పుడు. అయితే నాన్న ఇల్లు ఉంటుంది, లేకపోతే మొగుడిల్లు ఉంటుంది. అక్క ఈ డైలాగ్ యా ముహూర్తాన చెప్పిందో కానీ మనోళ్ళు మామూలుగా ట్రోల్ చేయడం లేదు అసలు. పోనీలేండి, ఈ అక్క ఇల్లు గోల మనకెందుకు. గుడ్ మార్నింగ్ ఫెలాస్, వెకప్, డోంట్ బీ లేజీ, బికమ్ బిజీ బిజీ బాయ్స్. దీనమ్మ బెంగళూరులో ఎండలు చూసి ఎన్ని రోజులైందో. లేకపోతే ఆ వానాకాలంలో పొద్దున లేబుద్ది కాదు, లేచిన జిమ్కి రావాలంటే అదొక పెద్ద మినీ యుద్ధం. ఫైనల్లీ ఎండ అయితే ఈరోజు బాగా వచ్చింది. ఈరోజు తొందరగానే జిమ్కి వచ్చాను. ఈ ఎండాకాలం ఇలాగే కంటిన్యూ అయితే ఫుల్ ఎంజాయ్ పండగ. యా ఇప్పుడు మీరు అనొచ్చు, జిమ్కి పోతే లిఫ్ట్ యూస్ చేస్తావా మామ అని. ఎస్, అప్పుడప్పుడు యూస్ చేస్తా, ఎందుకంటే నాకు జీ బరువు అప్పుడప్పుడు. ఇంకా ఇంటికి పోతా ఫిష్ తీసుకొని పోదాం అనుకున్నా. మనకి ఫేవరెట్ ఫిష్ పాంప్లెట్. మీకు కూడా తెలుసా పాంప్లెట్? ఈవినింగ్ వర్క్కి లాగౌట్ చేసి మా వాడిని సర్వీసింగ్ చేపిద్దామని తీసుకొచ్చా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇట్లాంటి పెద్ద సిటీలో స్కూటీ లేకపోతే నా పరిస్థితి ఏంది అని. లేకపోతే నా డ్యూక్ 319 ఇలాంటి ట్రాఫిక్ ఉండే సిటీలో మెయింటైన్ చేయాలంటే ఉండే ఆశలు కాదు, కొత్తగా ఆశలు కొనుక్కొని అది అమ్మేసి మెయింటైన్ చేయాలి. ఇంకా ఇంటికి వచ్చి రేపు సండే అని ఇంకా డీమన్ స్లేయర్ మూవీకి వెళ్దాం అనుకున్నా. టికెట్లు బుక్ చేద్దామని ఓపెన్ చేస్తే ప్రతి షో హౌస్ఫుల్. ఇంకా ఐమాక్స్ టికెట్లు చూస్తే 800 నుంచి 700 అంట. నాకు తెలిసి డీమన్ స్లేయర్ కలెక్షన్లతో వాడు ఇంకో ఐమాక్స్ కట్టేస్తాడు. ఇంకా ఎలాగో ఒకటి కష్టపడి ఫైనల్ టికెట్లు అయితే సాధించా. సినిమా మాత్రం గుద్దా బగలుంది. మీరు కూడా ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళి చూడండి. ఒకవేళ యానిమే తెలియని వాళ్ళు కూడా వెళ్ళి చూడండి. ఆ తర్వాత యానిమే చూడండి, మీకే తెలుస్తుంది మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు థియేటర్లో అని.